హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్తే నేనైతే పెందుర్తి జంక్షన్ ఉన్నాను. ఆ లారీ వస్తుంది చూసారా, అది ఆనందపురం డైరెక్షన్, ఇది వచ్చేసి అనకాపల్లి డైరెక్షన్. నేనైతే పెందుర్తి బస్ స్టాప్ దగ్గర ఉన్నాను టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళడానికి. సో నేనైతే అనకాపల్లిలో రెడీగా ఉన్నాను. బస్ కూడా వచ్చింది. సో బస్ అయితే ఎక్కాను. బస్ ఎక్కి టికెట్ తీసుకుని ముందు కూర్చున్నాను అనమాట. బికాజ్ ఆ రోడ్ అంతా కవర్ చేద్దామని చెప్పేసి. మన పెందుర్తి నుంచి అనకాపల్లి వరకు మొత్తం మన ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఎక్స్ప్రెస్ హైవే మొత్తం రూట్ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా బస్ వెళ్ళే రూట్ని చూపిద్దాం అనుకుంటున్నాను. బస్ నుంచి వ్యూస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఎందుకు వెళ్తున్నానంటే మన అనకాపల్లి ఫ్లైఓవర్ ఉంది కదా, డబుల్ ట్రంపట్ ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ బ్లాక్ చేయడానికి అనకాపల్లి వెళ్తున్నాను. యాక్చువల్గా నా బైక్ సేల్ చేసిన తర్వాత నేనైతే మ్యాక్సిమం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుతున్నాను. బస్ టికెట్ వచ్చేసి 25 రూపీస్ పెందుర్తి నుంచి అనకాపల్లి వరకు. యాక్చువల్గా మనం అయితే 241కి ఎక్కాం. అక్కడ రీచ్ అయ్యేసరికి 3:30 అయ్యింది. సో నియర్లీ 50 మినిట్స్ జర్నీ అనమాట. ఆ జర్నీ నేను మీకు 17 మినిట్స్లో చూపిస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది అండ్ ఫుల్ స్పీడ్తో వెళ్తూనే ఉంటుంది. కానీ అంత స్పీడ్తో మనం వెళ్ళాం, కొంచెం స్లోగానే వెళ్తాం. కానీ మీకు చూపించాలి కాబట్టి కొంచెం స్లోగా వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి మన డైవర్షన్ మొదలవుతుంది అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేకి. సో రైట్ సైడ్లో ఉంది కదా, అది మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే. మనం పెందుర్తి నుంచి వస్తున్నప్పుడు పెనుగాడి జంక్షన్కి ముందు జంక్షన్లో మనకి అది డైవర్షన్ ఉంటుంది. ఆ డైవర్షన్ నుంచి మనం ఈ ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్ళొచ్చు. ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళామంటే మనం పెనుగడి అనే ఊర్లోకి వెళ్ళాం. అదే సర్వీస్ రోడ్లో వెళ్తే మాత్రం పెనుగడి ఊర్లోకి వెళ్తాం. సో బస్ అయితే మన పెనుగడి ఊర్లోకి వెళ్ళాలి కాబట్టి మనకి అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అవ్వలేదు, సర్వీస్ రోడ్లో వెళ్తుంది. సో సర్వీస్ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటుంది, లార్డ్ శివ టెంపుల్. ఆ వ్లాగ్స్ అన్ని చేశాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. తర్వాత మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే గురించి చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. బస్ రైడ్ మాత్రం ఫస్ట్ టైం వస్తుంది, మొత్తం వ్లాగ్ చూడండి, బాగుంటుంది. ఇదే పెనుగడి జంక్షన్ దగ్గర రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట. అది మనకి సబ్వే అటువైపు వెళ్ళడానికి, అటువైపు రూట్లోకి వెళ్ళడానికి. పెనుగడి దాటిన తర్వాత మనకి ఇంకా వే ఉండదు, ఖచ్చితంగా మనం ఈ ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్ళాల్సిందే. సో అలానే మనం ఎక్స్ప్రెస్ హైవేలోకి అయితే వెళ్ళిపోయాం. ఎక్స్ప్రెస్ హైవేలో మాత్రం వెహికల్స్ స్పీడ్లో వెళ్తాయి. ఈ రూట్లో చాలా జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. మనం పెనుగడి నుంచి మహా అయితే ఒక 10 మినిట్స్లో సబ్వరం వెళ్ళిపోవచ్చు. 10 మినిట్స్ అనేది చాలా ఎక్కువ, 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ బస్ కాబట్టి 10 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే బస్ చాలా స్లోగా వెళ్తుంది. కానీ నేనైతే మాత్రం 2xలో పెట్టాను, అందుకని చెప్పేసి మనకి స్పీడ్గా కనిపిస్తుంది. లేకపోతే నియర్లీ ఒక 30 మినిట్స్ వీడియో వచ్చింది. 50 మినిట్స్ జర్నీని 30 మినిట్స్లో తీసాను, మీకు 17 మినిట్స్లో చూపిస్తున్నాను. సో మొత్తంలో చూడండి, బాగుంటుంది. ఇంకా మనకి ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే వర్క్స్ ఎక్కడెక్కడ అవ్వలేదో, ఈ రూట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. నేనైతే కంప్లీట్ వ్లాగ్ చేశాను, మొత్తం పెందుర్తి నుంచి అనకాపల్లి వరకు రూట్ ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. రేపటి వ్లాగ్లో అయితే అనకాపల్లి ఫ్లైఓవర్ ఉంది కదా, డబుల్ ట్రంపట్ ఫ్లైఓవర్ చూడొచ్చు. సో చూసారు కదా, ఈ ఫ్లైఓవర్లో మనకు కొంచెం ముందుకెళ్ళే డైవర్షన్ మళ్ళీ ఉంటుంది. సబ్వరం రోడ్ దగ్గర దాకానే డైవర్షన్ ఉంటుంది. సో మీరే చూడొచ్చు, ఆ డైవర్షన్ దాకానే మనం రైట్ సైడ్ రోడ్లోకి వెళ్తాం. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ లెఫ్ట్కి వస్తాం. ఆ తర్వాత మళ్ళీ చిన్న రోడ్ అవుతుంది, ఆ రోడ్డు అస్సలు బాగోదు. సో మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా. సో మనం డైవర్షన్ తీసుకుని రైట్కి వెళ్ళాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నాక కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుని ఆ రూట్లోకి ఎంటర్ అయ్యి అలా వెళ్ళిపోవాలి. యాక్చువల్గా మనకైతే సబ్వర్ నుంచి షేరనగర్ వరకు మనకి ఇంకొక ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు. ఎక్స్ప్రెస్ హైవే అంటే మనకి ఇంకొక 4 లేన్ రోడ్ వేస్తున్నారు, ఎందుకంటే పోర్ట్ రోడ్ అనమాట అది. కానీ ఆ రోడ్ వర్క్స్ అయితే ఏం జరగలేదు, స్టార్ట్ కూడా అవ్వలేదు ఇంకా. ఆ వ్లాగ్ కూడా నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, కుదిరితే చూడండి. సో ముందు చూసారు కదా, శీలనగర్ని లెఫ్ట్కి ఒక వే ఉంది, స్ట్రైట్గా వెళ్తే అనకాపల్లి ఉంది. ఇక్కడ నుంచి మనకి అనకాపల్లి 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు మనం 30 నిమిషాల్లో వెళ్ళగలం అనమాట బస్సులో అయితే. ఈ బస్ కూడా స్పీడ్ అంటే మరీ స్పీడ్ వెళ్ళట్లేదు, మహా అయితే ఒక 30 to 40 వెళ్తుంది, అంతకుమించి మరి స్పీడ్ వెళ్ళట్లేదు. కానీ నేనైతే మాత్రం 2xలో పెట్టాను, స్పీడ్గా వెళ్తున్నాను మాత్రం అనుకోకండి. సో మనమైతే చిన్న రోడ్లోకి ఎంటర్ అయ్యాం. ఈ లెఫ్ట్ సైడ్లోనే మనకి 2 ఫ్లైఓవర్లు కనబడతాయి. ఫ్లైఓవర్లు అంటే ఫ్లైఓవర్ కనెక్టింగ్ ఫ్లైఓవర్స్ అనమాట.
ముందు చూసారు కదా, ఆ రెండు ఎప్పటి నుంచి అలాగే కనబడుతున్నాయి. అక్కడ ఎటువంటి వర్క్ కూడా అవ్వలేదు, అలానే కనబడుతుంది ఇప్పటివరకు అయితే. సో ఈ వర్క్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అయ్యి ఉండదు. అందుకని చెప్పేసి అక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్ వర్క్ అవ్వట్లేదు. సో చూడాలి మరి ఎప్పటికవుతుందో. ఇంకా అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఆ ఎక్స్ప్రెస్ హైవే అయితే పెందుర్తి దగ్గర అవ్వలేదు. అటుపక్క ఆనందపురం నుంచి గురంపల్లి అనే ఊరు ఉంటుంది, అదంతా కూడా వర్క్ అయిపోయింది అనమాట. సో మీరే చూడొచ్చు నా అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే వీడియోస్లో టువర్డ్స్ ఆనందపురం వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రమ్ పెందుర్తి టు ఆనందపురం సెర్చ్ చేయండి, అందులో నా వ్లాగ్స్ వస్తే చూడండి. సో మీకు అర్థమవుతుంది ఎంతవరకు వర్క్ అయిందో. సో మనమైతే సబ్వరం ఊర్లోకి వచ్చాము. సో సబ్వరం ఎంటర్ అవ్వగానే మనకి స్టార్టింగే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ తర్వాత మనం ఊర్లోకి ఎంటర్ అవుతాం. స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, స్పీడ్గా మాత్రం వెళ్ళకండి. మీరు ఎంత స్పీడ్గా వెళ్ళినా ఆ స్పీడ్ బ్రేకర్స్ మీ స్పీడ్ని బ్రేక్ చేస్తాయి. సో మనమైతే ఊర్లోకి వచ్చాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్కి వెళ్తే శైలనగర్కి వెళ్ళే రూట్ వస్తుంది అనమాట. ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా ముందుకు వెళ్తే సబ్వరం ఊరు వెళ్తాం, ఆ తర్వాత సబ్వరం నుంచి రైట్కి వెళ్తే చోడవరం వెళ్తాం, ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను. ఇంకా సబ్వరం బస్ స్టాప్ కూడా మీకు చూపిస్తాను. సో ఇక మనమైతే ఆల్మోస్ట్ వచ్చాము. ఇక డబుల్ రూట్ ఎంటర్ అవగానే మనకి కొంచెం ముందుకు వెళ్ళాక ఒక చిన్న రివర్ లాంటిది ఉంటుంది. ఆ రివర్ లాంటి దాటగానే, అంటే రివర్ అంటే రివర్ కాదు, కాలువ లాంటిది ఉంటుంది. ఆ కాలువ దాటగానే మన లెఫ్ట్కో వే వస్తుంది. ఆ ముందు చూసారా టెంపుల్ కనబడుతుందా, అక్కడ నుంచి లెఫ్ట్కో వే ఉంటుంది. ఆ లెఫ్ట్కి వెళ్తే మనం శైలనగర్ వెళ్తాం. శైలనగర్ వెళ్ళొచ్చు, ఇంకా మనం అస్కపల్లి వెళ్ళొచ్చు. ఈ డైవర్టెడ్ 6 లైన్ హైవే ఉంది కదా, ఆ హైవేకి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మనకి అగనంపూడి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే అనకాపల్లి కూడా నేషనల్ హైవే మీదుగా వెళ్ళొచ్చు అనమాట. చాలా రూట్స్ ఉన్నాయి అటువైపు వెళ్తే, చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ మంచి గ్రీనరీ ఉంటుంది. సో ఆ వ్లాగ్ కూడా నేను తొందరలో చేస్తాను, కానీ నాకు మంచి సపోర్ట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఏరియాని చూపిస్తాను వైజాగ్లో. కానీ మీరు నాకు మంచి సపోర్ట్ ఇస్తే అవన్నీ జరుగుతాయి. సో చూసారు కదా, ఈ రూట్లో మనకి ఎక్కువ లారీలే కనబడుతున్నాయి, ఎందుకంటే ఇది షార్ట్ కట్ లాంటిది. మనం వైజాగ్ని టచ్ చేయకుండా డైరెక్ట్గా ఆనందపురం వెళ్ళిపోవచ్చు. నియర్లీ ఒక 20 కిలోమీటర్స్ దాకా సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇలా వెళ్తే. అందుకని చెప్పేసి చాలామంది లారీ వాళ్ళు ఇలాగే వెళ్తారు, ఇంకా ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. సో మనమైతే సబ్వరం బస్ స్టాప్కి వచ్చాం. సో సబ్వరం బస్ స్టాప్ అయితే చాలా చిన్నగా ఉంది. సో మళ్ళీ మనం సబ్వరం బస్ స్టాప్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఒక వే ఉంటుంది. ఆ వే నుంచి వెళ్తే మనం చోడవరం వెళ్తాం. ఆ వే కూడా మీకు చూపిస్తాను. అదే మనం స్ట్రైట్గా వెళ్ళి ఉంటే అక్కడ నుంచి మనం అనకాపల్లి వెళ్తాం. రైట్కి వెళ్తే సబ్బవరం నుంచి చోడవరం వెళ్తాం. ఆ రూట్లోనే మనకి పెట్రోలియం యూనివర్సిటీస్ అన్నీ వస్తున్నాయి. ఆ వ్లాగ్ కూడా చేశాను, కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. సో ముందు కనబడుతుంది చూసారా, రైట్ టర్న్ కనబడుతుంది చూసారా, ఆ రైట్ టర్న్ తీసుకుంటే మనం చోడవరం వెళ్ళొచ్చు. సో మనం చోడవరం కాదు అనకాపల్లి వెళ్తున్నాం. సో స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ డ్రైవ్ చేస్తుంది కూడా నేను కాదు, డ్రైవర్ గారు. సో తెలుసుకోవాలి మరి, మనం చేతిలో లేదు కాబట్టి డ్రైవింగ్ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడికే వెళ్తాం. కామెడీ చేస్తున్నాను అనుకోకండి, ఆయన అనకాపల్లి వెళ్తారు కాబట్టి, అనకాపల్లి బస్ కాబట్టి అనకాపల్లి వెళ్తుంది. జస్ట్ ఫర్ ఫన్ సరదాగా మాట్లాడుతున్నాను అంతే, అంతకుమించి ఏం కాదు. సీరియస్గా మాట్లాడినప్పుడు కామెడీ చేస్తే భలే ఉంటుంది కదా, అంతే. తర్వాత మనం సబ్వరం ఊరు దాటుతున్నాం అనమాట. ఈ దాటడానికి మాత్రం లారీలు చాలా చిరాకు పెట్టేసాయి, ఎందుకంటే 3 లారీలు వరుసగా ఉన్నాయి. ఆ టెప్పర్లు దాటి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అసలు ఆ టెప్పర్లు ఎప్పటికి వెళ్తాయి అన్నట్టు నా ఎక్స్ప్రెషన్ ఉందన్నమాట, ఎందుకంటే దానివల్ల కొంచెం స్లో అవుతుంది. ఇంకా నాకు మండి టైం లాస్ పెట్టాను. టైం లాస్ పెట్టినా కూడా చూసారు కదా ఎంత స్లోగా వెళ్తుందో. అలా అలా మెల్లగా వెళ్తుంది బస్సు అయితే మాత్రం. బస్ జర్నీలో నాకైతే నిద్ర వచ్చింది, నిజం చెప్తున్నాను. కానీ ఆ నిద్రని కంట్రోల్ చేసుకుని వీడియో చేశాను, ఎందుకంటే మీకు చూపిద్దాం అనుకున్నాను. సో చూపించాలి కాబట్టి నేనైతే వ్లాగ్ చేస్తున్నాను. బైక్ మీద చాలా వ్లాగ్స్ చేశాను, నాకు ఎప్పుడూ నిద్రగా అనిపించలేదు. కానీ బస్సులో చేస్తే మాత్రం నిద్ర వస్తుంది, ఎందుకంటే నేను కూర్చున్నా కదా, అలా కూర్చున్న రికార్డ్ చేస్తున్నాను. ఆ బస్సు కూడా స్లోగా వెళ్తుంది, సో నిద్ర వస్తుంది. మనకైతే ఇక్కడ నుంచి మళ్ళీ మనం నేషనల్ హైవే, అదే 6 లైన్ హైవే ఉంది కదా, 6 లైన్ హైవే ఎక్కేస్తాం. ఇక్కడైతే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తారు. రైట్ సైడ్లో వర్క్ అవ్వలే, కానీ మనకి లెఫ్ట్లో వర్క్ అయింది. సో ఈ డైరెక్షన్లోనే మనమైతే వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్స్ వస్తాయి. సో ఈ రూట్లో మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ ఫ్లైఓవర్ దాటగానే మళ్ళీ మనకి రైట్ సైడ్లో ఇంకా వే ఉంటుంది, ఆ వేలోకి వెహికల్స్ వెళ్ళిపోతాయి. సో ఈ చిన్న మహా అయితే ఒక 1 km ఉంటుంది. ఆ 1 km స్లోగా వెళ్తే జాగ్రత్తగా చూసుకుని వెళ్తే చాలా మంచిది. లేకపోతే తెలిసిందే కదా ఏం జరుగుతుందో.
సో అందరూ జాగ్రత్తగా వెళ్ళాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. సో హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ ఆల్వేస్. సో ఇక మనం ముందు చూసుకుంటే ఈ లెఫ్ట్లో మనం చూసుకుంటే మనకైతే కోళ్ళఫారాలు ఉన్నాయి. సో చూసారు కదా, అవన్నీ కోళ్ళఫారాలు. ఇక్కడ నుంచి మనం వెహికల్స్ రైట్కి వెళ్ళిపోతాయి. అంటే రైట్ నుంచి వచ్చే వెహికల్స్ రైట్ నుంచి వస్తాయి. మనం వెళ్తున్నాం కదా, వచ్చే వెహికల్స్ రైట్ నుంచి వస్తే మనం లెఫ్ట్లో వెళ్తాం. సో చూసారా, ఈ రూట్ మాత్రం బాగుంటుంది. యాక్చువల్గా నేను తీసింది iPhone 6s తోటి, అందుకే మీకు ఇంత సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటున్నా. బట్ iPhone XS తీసుకుంటే మాత్రం చాలా బాగుద్దును. కానీ రిటర్న్ వచ్చిన మాత్రం iPhone XS తీశాను. ఇంకా బస్సులో కూడా రాలేదు. ఒక మహానుభావుడు నాకైతే లిఫ్ట్ ఇచ్చారు, కార్లో లిఫ్ట్ ఇచ్చారు. సో హ్యాపీగా కార్లో వచ్చాను. అండ్ మనకి మంచి వ్లాగ్ కూడా వచ్చింది. సో రిటర్న్ వ్లాగ్ మాత్రం మిస్ అవ్వకండి, చూడండి. ఎందుకంటే నేను ఇప్పటివరకు పెందుర్తి నుంచి సబ్బవరం వ్లాగ్స్ చాలా చేశాను, కానీ సబ్బవరం నుంచి పెందుర్తి, అనకాపల్లి నుంచి పెందుర్తి వ్లాగే చేయలేదు. సో మీకైతే మొత్తం కంప్లీట్గా అనకాపల్లి నుంచి సబ్బవరం వరకు మొత్తం వ్లాగ్ ఉంటుంది. ఒక సబ్స్క్రైబర్ అయితే కాల్ చేసి మరి అడిగారు, ఏమనంటే సార్ మీరు ఏం చేస్తున్నారంటే మనకి అనకాపల్లి నుంచి పెందుర్తి ఎప్పుడో చూపించలేదు, కానీ పెందుర్తి నుంచి అనకాపల్లి చాలాసార్లు చూపించారు. చిన్న రిక్వెస్ట్ సార్, మనకి టువర్డ్స్ అనకాపల్లి నుంచి పెందుర్తి వరకు చూపించండి అని అడిగారనమాట. సో ఆయన కోసం నేనైతే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. సో అనకాపల్లి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అనకాపల్లి ఫ్లేవర్ కవర్ చేయడానికి, తర్వాత వెళ్ళినప్పుడు బస్ జర్నీ చేసి ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి, తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా బస్ జర్నీ చేస్తుంటే బస్ జర్నీ వ్లాగ్ చేద్దును. కానీ మన అదృష్టం బాగుండి ఆయన నాకు లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మనకి ఇంకా మంచి వ్లాగ్ వచ్చింది. కార్లో చేస్తే ఇంకా మంచి వ్లాగ్ వస్తుంది కదా బస్ కన్నా. సో మీకు రిటర్న్ వ్లాగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ వ్లాగ్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఎంతవరకు డెవలప్మెంట్ ఉందో మీకు తెలుస్తుంది అనమాట. ఈ రూట్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎంతవరకు అయ్యింది, ఇంకా ఎంత పెండింగ్ ఉందో మీకు చూస్తే తెలుస్తుంది. సో మనమైతే ఆల్మోస్ట్ టోల్గేట్ దగ్గరికి వచ్చాం. ముందున బోర్డు కూడా పెట్టారు టోల్గేట్ అని చెప్పేసి. ఆ బోర్డు చూడగానే నేనైతే టోల్గేట్ ఓపెన్ చేశారనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళే వరకు నాకు తెలియలేదు టోల్గేట్ ఓపెన్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే అంత పెద్ద బోర్డులు పెట్టారంటే ఖచ్చితంగా టోల్గేట్ అది ఓపెన్ చేస్తారనుకున్నాను. బికాజ్ వాళ్ళు ఇచ్చిన టైం అయితే అయిపోయింది. 2021 కల్లా ఎక్స్ప్రెస్ హైవే కంప్లీట్ అవ్వాలి, కానీ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. సో వాళ్ళు తీసుకున్న టైం అయింది కాబట్టి మ్యాక్స్ ఈ టోల్గేట్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. కానీ టోల్గేట్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ముందు మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది టోల్గేట్స్ అయితే ఏం ఓపెన్ అవ్వాలని చెప్పేసి. సో మనకైతే ఒక వే ఇచ్చారు టోల్గేట్ దగ్గర నుంచి. ఇక్కడ ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదు, ఎందుకంటే టోల్ ప్లాజా లేదు కాబట్టి ఆ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి కాబట్టి వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన ట్రాఫిక్ ఉండదు. అదే వెహికల్ మూవ్మెంట్ తగ్గిందంటే మాత్రం మనకి ఖచ్చితంగా ఫ్లో అయితే ఉంటుంది, ట్రాఫిక్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ప్లస్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా మనకి టైం లాస్ వీడియో. సో వీడియో మనం తొందరగా చేయాలని టైం లాస్ పెట్టాలి, అంటే మనం టైం సేవ్ చేయాలన్నా కూడా టైం లాస్ పెట్టాలి. అలా టైం లాస్ ఉంటేనే మనకి చాలా టైం సేవ్ అవుతుంది, లేకపోతే మాత్రం చాలా ఎక్కువ టైం వస్తుంది, వీడియో లెంత్ పెరిగిపోతుంది. వీడియో లెంత్ పెరిగితే మీరు చూడడానికి ఇష్టపడరు. యాక్చువల్గా నేనైతే 12 minutesలో పెడదాం అనుకున్నాను, కానీ చాలా ట్రై చేశాను, కుదరలేదు. అందుకని చెప్పేసి 17 minutes చేశాను. సో మొత్తం చూడకపోయినా మీరు 2xలో పెట్టుకొని చూసినా కూడా ఈ వీడియో ఒక 10 minutes అయితే వస్తుంది. సో మొత్తంలో చూడండి, మొత్తం బాగుంటుంది. మీరు 2xలో పెట్టుకొని చూసినా ప్రాబ్లం లేదు, కానీ మొత్తంలో చూడండి. మనమైతే అనకాపల్లి దగ్గరికి వచ్చాము, బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా మనకి వర్క్స్ అవుతున్నాయి, ఫ్లైఓవర్ వర్క్స్. ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్లైఓవర్లో వస్తుంది అనమాట. ముందు చూసారు కదా ఫ్లైఓవర్ వర్క్ అవుతుంది, అంటే డైరెక్ట్ లైక్ ఎలా అంటే డైరెక్ట్గా హైవే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి లెఫ్ట్కు డైవర్స్ ఉంటుంది. అలా మనం వెళ్తే అనకాపల్లి డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్కి వెళ్తాం. సో రేపట్లో కూడా మీరైతే డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ని చూడొచ్చు. మొత్తం వ్లాగ్ చూపిస్తాను. మొత్తం ఎలా అంటే మనకి టువర్డ్స్ ఎటు వెళ్తే అక్కడికి వెళ్తాం, అండ్ ఏ రూట్లో ఏముంటుంది, అండ్ ఆ ట్రంపెట్ ఎలా ఉండిపోతుందో కూడా మొత్తం చూపిస్తాను. సో మిస్ అవ్వకుండా మొత్తం వ్లాగ్ చూడండి. ఇంకా మన సబ్స్క్రైబర్ చిల్బ్రో గారు మంచి డిజైన్ తీసి ఇచ్చారు, అక్కడ ఎలా ఉంటుందో అది మొత్తం కూడా మీరు చూడొచ్చు. సో ఇక మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. నేను వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ కూడా వెళ్తుంది, ఆ లెఫ్ట్ సైడ్లో నాకు కనిపించింది, మీకు చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ కొంచెం ఎక్కితే మనకి ఆ ట్రైన్ కనబడుతుంది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే వెళ్ళిన తర్వాత లెఫ్ట్ చూసాం అనుకోండి, ట్రైన్ కనబడుతుంది అనమాట. నాకైతే కనబడుతుంది, మరి మీకు కనబడుతుందో లేదో మీరే చెప్పాలి. సో మనకి ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఈ సీనరీస్ చాలా బాగా కనబడతాయి. నాకు ఈ బస్ జర్నీ ఎక్స్పీరియన్స్లో బాగా నచ్చింది ఈ రైల్వే బ్రిడ్జ్ ఒకటే.
ఎందుకంటే ఇక్కడ నుంచి చక్కని గ్రీనరీ కనబడుతుంది, ఇంకా మంచి పంట పొలాలు కనబడుతున్నాయి. ఆ ట్రైన్ కూడా వెళ్ళడం చాలా బాగా కనబడుతుంది. సో రియల్ లైఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు ఈ బస్సులో జర్నీ చేసిన మాత్రం ఈ వ్యూస్ మాత్రం మిస్ అవ్వకండి ఒకవేళ బస్ జర్నీ చేస్తే. నేనైతే ఫస్ట్ టైం ఈ బస్ జర్నీ చేయడం, ఈ రూట్లో బస్సు ఎక్కడం మాత్రం ఫస్ట్ టైం. నేను వైజాగ్ టు నర్సీపట్నం వెళ్ళా, కానీ ఈ రూట్లో నేనైతే బస్సు ఎప్పుడు ఎక్కలేదు. ఇదే మా ఫస్ట్ టైం నా బస్ జర్నీ అనమాట. సో చూడాలి. అనకాపల్లి టు పెందుర్తి రిటర్న్ వచ్చినప్పుడు బస్సులో వద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. కానీ పెందుర్తి నుంచి అనకాపల్లి బస్ జర్నీ చేశాను. నాకైతే నచ్చింది. ప్లస్ ప్రైస్ కూడా చాలా తక్కువ, కంపేర్ చేసుకుంటే ప్రైస్ కూడా చాలా తక్కువ. ఎలా అంటే మనం బైక్ మీద వచ్చామంటే మనకి ఎలా కావాలన్నా ఒక 2 లీటర్లు పెట్రోల్ కాలుతుంది. అదే బస్సులో వచ్చామంటే ఒక 50 రూపాయలతో పోతుంది. సో ఏది బెటరో మీరే ఆలోచించండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం చాలా మంచిది ఈ రోజుల్లో, ఎందుకంటే మీకు తెలుసు కదా పెట్రోల్ రేట్లు ఎలా ఉన్నాయో. సో మనమైతే దిగిపోయాం. శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం దగ్గర దిగాం. సో ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మనం టెంపుల్కి వెళ్తాం. సో మనం వెళ్ళే టెంపుల్ కాదు, ఫ్లైఓవర్ దగ్గరికి. సో ఆ టెంపుల్ బ్లాగ్ కూడా తొందరలోనే చేస్తాను, అనకాపల్లి కూడా తొందరలోనే కవర్ చేస్తాను. సో అనకాపల్లిలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మీరు కానీ మీ ఊరి గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నా, గొప్ప విషయాలు చూపిద్దాం అనుకున్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా అన్నీ మనం కవర్ చేద్దాం, అందరికీ చూపిద్దాం, అందరికీ తెలిసేలా చేద్దాం. సో మనకి రైట్ సైడ్లో టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కూడా చాలా బాగుంది, మీకు చూపిస్తాను. అండ్ తొందరలోనే ఆ టెంపుల్ని తెలుసుకొని ఆ టెంపుల్ గురించి ఒక వ్లాగ్ చేస్తాను. తర్వాత ఇక్కడ నుంచి మనం ఆటో ఎక్కి ఫ్లైఓవర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా అనకాపల్లి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాం. రేపటి బ్లాగ్లో అనకాపల్లి ఫ్లైఓవర్ బ్లాగ్ మొత్తం చూద్దాం. ఇక్కడ ఫ్లైఓవర్ ఎంతవరకు వర్క్ కూడా చెప్తాను అండ్ రీజన్ కూడా పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ విల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ఎర్ర బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.